శ్రీమాత్రే నమః. ఈరోజు పప్పు మామిడికాయనండి నేను ఎలా వండుతానో మీకు నేను చూపిస్తాను. మరి చాలామంది వండుకునేది ఎలా అంటే పప్పు మామిడికాయ ముక్కలో పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు వేసేసి మరి 2-3 విజిల్ వేసిన తర్వాత అలింపేస్తారు కదా. నేనైతే అలా చేయనండి, ఇలా చేస్తాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ విధానం మీకు నేను చూపిస్తాను, సరేనా? ఇప్పుడు కళాయి పెట్టాను కదా, నూనె వేసుకున్నానండి. పప్పు నూనె 1 స్పూను, అలానే ఆవాలు వేసాను 1 అర టీ స్పూను. అంటే ఎక్కువ ఎత్తే కొంచెం కూర కదా అని, లేకపోతే ఆవాలే పోపుకి మంచి కమ్మదనం. అలానే జీలకర్ర కూడా, అలానే ఎల్లుల్లిపాయలు, ఇప్పుడు అలాగే ఎండుమిర్చి, ఇవి బాగా వేయిస్తానండి. ఇది కళాయి స్టీల్ది అనుకుంటున్నారు కదా, స్టీల్దే కాకపోతే చాలా బరువు దలసరే. ఇందులో తొందరగా మాడదండి, మాడడానికి అవకాశం ఉండదు. మరి ఇలాంటి టీ పాత్రలు వాడుతుంటే మనం కాటగా ఉన్నాయి. మరి ఇలా పొయ్యి మీద పోపులకి మరి అలాగే ఏ పుల్లికి అది పని చేయదు, బొమ్మని మాడిపోద్ది టీ గిన్నె. ఇలా దలసరగా ఉన్నదనుకోండి మాడదనమాట. ఇది ఏదైతే మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ పోపు వేగింది కదా, ఎండుమిర్చి తీసేసాను, పక్కన పెట్టాను. ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం గుండా వేస్తాను. మనం పప్పు ఉడికేటప్పుడు ఏమీ వేయలేదు, కారం అనేది మరి గుండా మరి ఎండుమిర్చి అయితే కొంచెం గుండా వేసాను కదా, అలంకరణ కోసమే తప్ప సమాధానం దిగుతుంది, కారం దిగదు. అంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం గుండా వేసాను. మామిడికాయ పుల్లట కాయ తీసుకుని ఇలా సన్నగా కరిగేసానండి. ఇప్పుడు ఇది వేయించుకోవాలన్నమాట, ముద్దలాగా వచ్చేస్తుంది పులుపు కదా. ఇది ఇందులో ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుందాం. ఇది చక్కగా మగ్గుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేస్తే మామిడికాయ తొందరగా మగ్గిపోతుంది. ఈ పప్పుకి సరిపడే ఉప్పు వేసానండి. స్పూన్ అయితే చిన్నది కదా, 2 స్పూన్లు వేసాను చక్కగా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఏం వేసినా ఎన్ని వేసినా కూర అన్నం రావాలన్నా రుచి రావాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా పసుపు మాత్రం వేయాలండి. ఇదైతే నెంబర్ 1 వంట. పసుపు ముద్దలాగా పడకలు చూశారు కదా, అవి చక్కగా ముఖానికి పోయి రాసుకోవడానికి, కాళ్ళకి రాసుకోవడానికి ఈ పసుపే వాడతాను నేను. మళ్ళీ రాసుకునే వరకు కాళ్ళకి అలానే ఉంటుంది అంటుకు. మరి చక్కగా మంచి పసుపు వాడాలి వంటలోని. మనకి నిస్పూరుగా అనేది ఉంటుంది కదా కడుపులో, నిస్పూరు పుడుతుంది. అది పుట్టకుండా ఉండాలి అంటే ఇలా ప్రతి కూరలో పసుపు అనేది ఉండాలన్నమాట. ఇది మధ్యగా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇదైతే చక్కగా మగ్గుతుందండి. ఇది కొంచెం బాగా మెత్తగా అయిపోలేదు కానీ మామిడికాయ ముక్క అయితే ఉడికిపోయింది. కందిపప్పు కూడా 2 గ్లాసులు పోసుకున్నాను. అంటే అది 1/4 కేజీ పప్పు అనుకోండి. చక్కగా తగినన్ని నీళ్లు పోసి ఇలా ఉడికించేసుకున్నాను. ఆ పప్పు ఇందులో పోసేస్తున్నాను. ఇప్పుడు ఇదిలాగా చక్కగా కలిపేసి ఉడకనిద్దాం. కొంచెంసేపు ఉడికితే పులుపు అనేది పప్పుకు పట్టేస్తుంది అనమాట. ఇది చాలా రుచిగా ఉంటుందండి ఇలా వండిన పప్పు. మనం కలిపి పెట్టేసి ఉడికించేసి తాలింపు పెడతాం కదా, దానికన్నా ఇది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఏమోని పూర్వం ఏం చేసేవారంటే ఇలాగే పుల్లల పొయ్యిలు కట్టెల పొయ్యిలు ఇలాగంటే ఇప్పుడు నేనేం పుల్లల పొయ్యి మీద ఉండట్లేదులేండి. చక్కగా పప్పు నీళ్ళు ఎసరు పెట్టేవారండి. గిన్నెతో నీళ్ళు, అదే ఒక దాకతో నీళ్ళు పెట్టేవారు. ఇప్పుడు గిన్నెలు అంటున్నాం కానీ గిన్నె అంటున్నాను. ఆ నీళ్ళు మరిగేటప్పుడు ముందు పప్పు నానబెట్టుకుని ఉంచుకునేవారు తెలుసండి. బియ్యం అన్నానికి ఎలా నానబెట్టుకుంటారో అలా నానబెట్టుకుని ఉంచుకుని ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఈ పప్పు దేవి వేసేవారు. శుభ్రంగా కడిగేవారండి పప్పు. ఇప్పుడు ఎటుపోయిన పోతాయని ఒకసారి కడుగుతున్నాం మనం. కడిగేసి వేసేవారు. ఆ పొయ్యి మీద గొడవలాడుతా చక్కగా ఉడికేది. ఉడికేటప్పుడు ఇది పప్పు ఇలా పట్టుకుని నొక్కుని చూసుకుని ఉడికిందో లేదో అప్పుడు మామిడికాయ ముక్కలు తంత ముక్కలు కోసి, మా అమ్మగారు అయితే తంత ముక్కలు కోసేసి ఇన్ని పచ్చిమిరకాయ ముక్కలు వేసేసి ఉప్పు కారం పసుపు వేసి వండేవారు. పచ్చ కొందరం లాగా పప్పు బద్దల్లాగా ఉండేది, మామిడికాయ ముక్కల్లాగా ఉండేది. ఆ ముక్కలు గరిటితోటి ఇలా 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 నలిపేవారండి. మన ముక్కలు నలిగిపోయి ఇలా వచ్చేసింది. అది కూడా చాలా రుచి ఉండేది అండి. మరి తాలింపు వేసేవారు. తర్వాత చాలా రుచి ఉండేది. అంతేనండి. ఇప్పుడు ఇలాగ అయింది కదా, ఒక్క క్షణం ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. అయిపోయిందండి, చక్కగా రెడీ అయిపోయింది పప్పు. నేను ఇలాగ సన్నగా తురిమేసి వేసాను మామిడికాయ. మీకు అలా కాకుండా ఇంకా బాగా కలిసిపోవాలండి అనుకున్నారనుకోండి,
మిక్సీలో మనం కొంచెం గరం గరం అని పొట్టు పొట్టులాగా వచ్చేలాగా పెట్టుకుని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మరి ఎండుమిర్చి పక్కన పెట్టాను కదా, వేయించేసి అవి వేసేస్తాం. అవి వేసేసాను కదా, ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. చూసారా ఎంత పూసల పూసలాగా కట్టిందో, చక్కగా మంచి స్మెల్ అండి. మన నెయ్యి చాలా బాగుంటుంది. నేను తయారు చేసేది అంటే అలా చేయడం నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. గేదె పాలు తీసుకుంటాం కదా, మరి త్వరక తీసే దాంట్లో వేసి చక్కగా నెయ్యి తయారు చేస్తాను. ఈ పప్పు ఉందనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పప్పు మామిడికాయ కదా తినగలిగే పిల్లలు, లేదు అనుకోండి మామూలుగా మరి అంత కారం పోపులు తినలేని పిల్లలు ఉన్నారనుకో, మనం అలా ఉడికించుకున్న తర్వాత ఇలా కొంచెం పప్పు 2 చెంచాల పప్పు తీసుకుని ఉంచుకుని చిటికుడు సాల్ట్ వేసుకుని అక్కడ పెట్టుకుంటే వారికి కొంచెం నెయ్యి వేసో లేకపోతే పప్పు నూనె వేసో తినిపించుకోవచ్చు పిల్లలకి. నేను ఒకటి చేసేటప్పుడు 4 రకాలుగా చెప్పగలనండి, చెబుతాను. కానీ మీకు అంతగా నచ్చటం లేదు, ఎందుకంటే ఎవరో సబ్స్క్రైబరు అవుతున్నారు కానీ ఎక్కడెక్కడో లైక్ అస్సలు చేయరండి. ఎంతన్నా అడుక్కుంటున్నారు లైకులు అని అంటున్నారని ఒక ఆవిడ బాధపడ్డారు. సరే నన్ను కూడా అలా అంటారు కదా అని నాకు భయం వేసింది. సరే మీరు ఎవరికి నచ్చితే వారు చూడండి. ఇలా ట్యాంక్ ఎందుకు వేసానంటే, పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, మనకి ఆడుకునే పిల్లలు 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకో, ఈ ట్యాంక్ కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టామనుకోండి, ఇందులో ఉండే పులప, ఈ పప్పు కమ్మదనం, ఉప్పు లాక్కుంటుంది కదా, మంచి బాగుంటుంది. ఇది వాళ్ళకి ఇవ్వాలి, పిల్లలకి ఇస్తే చప్పలు ఇస్తారనమాట. వారికి నాలుక మీద ఉన్న పస కానీ పళ్ళల్లో ఉన్న పస కానీ మనం శుభ్రం పరచలేం కదా పిల్లలకి ఎంత చేసినా. అప్పుడు దానివల్ల ఈ పులుపు వల్ల సప్పలించడం వల్ల నోరు శుభ్రపడిపోద్ది అనమాట. అందుకు పిల్లలకి తప్పకుండా ఇచ్చేవారు, ఇలాగా కూరలో వేసి ఇచ్చేవారు అనమాట. చూసారా చక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో పప్పు మామిడికాయ చేసే విధానం. మరి నేనైతే ఇలా చేస్తానండి, మీరు ఎలా చేసుకుంటారో అని కామెంట్ పెట్టండి అని అడగనసమండి, ఎందుకంటే మీరు పెట్టరు కదా. అందుకు కొంతమంది ఉన్నారండి, మీరు అందరూ పెట్టినంత ఆనందం కలిగించే మెసేజ్లు చాలా మంది పెడుతున్నారు. మరి ఒక ఆవిడ ఇలాగంటే చెప్పండి అమ్మా పెట్టండి అమ్మా అని కొత్తగా మా జ్యోతిలాగా మరి వచ్చారు లైన్లో, ఆవిడ అడుగుతున్నారు, పాపం పెడుతున్నారు. మరి ఆవిడ అడిగారు దిష్టి దోషాలు కావాలంటే ఏంటి అని. నేను వీడియో తీసి పెట్టడం జరిగింది, చూడండి. చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అది ఉపకారం అవుతుంది. ఎవరికి చెడ్డ అనేది ఏమీ కాదు. అలా చేసినంతట్లో నష్టమని ఏమీ లేదు. చక్కగా నేను చెప్పినట్టుగా అలా చేసుకుంటే పూర్వం అలానే చేసేవారు. మీరు ఏదో పెద్ద పెద్ద చేస్తేనే మనకు పరిహారం అవుతుందని అస్సలు అనుకోవద్దు. చిన్న దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఒంట్లో బాగోలేదని ఎన్నో మందులు వేసుకుంటాను, తగ్గదు. ₹1 బిళ్ళకు తగ్గిపోతుంది ఒకటి. అలాగేనండి, ఏదన్నా మనం అర్థం చేసుకోవటంలోనే ఉందని నేను అంటాను. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పప్పు మామిడికాయ ఇలా చేసేసుకోండి, సరేనా.